డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకునే బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలు విశిష్టమైనవి. బాలికలు, మహిళలు ఎంతో ఉత్సాహాన్ని కలిగించే ఈ రెండు పండుగలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడతాయి. మట్టి పూలతో సంబంధం ఉన్న ప్రకృతి పండుగలు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పున్నమి అంటారు. గ్రేటర్ వరంగల్ హనుమాన్ నగర్ కాలనీ కోటిగోటి తలంబ్రాల మహిళా కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బొడ్డమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మహిళా మణులు అందరూ కలిసి బొడ్డమ్మ చుట్టూ ఆటపాటలతో డ్యాన్సులు చేశారు. తీరొక్క పూలతో అలంకరణ చేసి పూజలు నిర్వహించి ఆటపాటలతో డ్యాన్సులు చేశారు. 9 రోజుల పాటు వివిధ నైవేద్యాలను పెట్టి 9వ రోజు నిమజ్జనం చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను నేటి యువతరం కాపాడాలన్నారు. బతుకమ్మకి ముందు 8 రోజులు బొడ్డమ్మను ఆడుకుంటాము. ఎంతో సాంప్రదాయంగా తెలంగాణలో మహిళలందరూ కలిసి ఎంతో ఇష్టంగా పుట్టమట్టిని తీసుకొచ్చి పూలతోటి అలంకరించి 9 రోజులు చేస్తారు. డైలీ ఆ పూలన్నీ తీసుకొచ్చి అల్లి పెడతారు. పసుపు కుంకుమతోటి పూజిస్తారు. ఎంతో ఇష్టంగా ప్రేమతో పూజిస్తారు. డైలీ ఆ పూలని పడేయకుండా స్టోర్ చేసి లాస్ట్ 9th డే బతుకమ్మ రోజు తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేస్తారు. పూలన్నీ మొగ్గలుగా ఉన్నప్పుడు బొడ్డెమ్మ ఆడతారు. తెలంగాణలో బతుకమ్మకి ముందు బొడ్డెమ్మ 9 days ఆడతారు. ఇది చాలా ప్రాముఖ్యమైన పండుగ. అందరూ ఎక్కడ ఇళ్లలో నుంచి బయటికి రావట్లేదు. ఇది ఒక పండుగ ద్వారా ఆడవాళ్ళందరూ కలిసి కట్టుకొని ఎంతో ఇష్టంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి సంవత్సరం బొడ్డమ్మ పండుగను మేము మంచిగా జరుపుకుంటామండి. అన్ని రకాల పూలను తెచ్చి పుట్టమన్ను తెచ్చి అందరం కలిసి మా వాడ బొడ్డమ్మను వేసి 9 రోజులు మంచిగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ అన్ని రకాల పూలు తెచ్చి ఆ పూల కలయిక ఎట్లనో మేము అందరం కూడి అక్కలు, చెల్లెలు, బంధువులు, చుట్టాలు అందరూ ఈ విధంగానన్నా కలుసుకుంటారని ప్రతి సంవత్సరానికి ఒకసారి కలుసుకొని ఇట్లా అన్ని రకాల పూజలు చేస్తున్నట్టుగా ఈ బొడ్డమ్మను కూడా కొలుస్తాం. తర్వాత అన్ని రకాల నైవేద్యాలు చూపి లాస్ట్ రోజు 9వ రోజు నిమజ్జనం చేస్తాం.